నమస్కారం NM7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లాలో ఒక 5 కేసులు డిటెక్షన్ చేయడం జరిగింది ఇటు 1 డే లోపల. ఒకటేమో గోపాల్పేట్ పిఎస్, ఒకటేమో పెద్దమందడి, 2 కిలాగన్పూర్, 1 పెబ్బేర్ పిఎస్. ఈ ఫస్ట్ కేసు కిలాగన్పూర్ పిఎస్ లోపల ఈ కేసు యొక్క వివరాలు ఏమైందంటే, ఈ నారాయణదాస్ వెంకటాచార్య అనే కిలాగన్పూర్ వ్యక్తి ఈయన తన తమ్ముని కొడుకుకు చూసుకోవడానికి కానీ మహబూబ్ నగర్ వెళ్తాడు. మహబూబ్ నగర్ 23 తారీఖు నాడు ఈ మంత్ వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి మార్నింగ్ షాప్ తెరుస్తాడు. షాప్ తెరిచే వరకు ఆ షాపు తాళం బ్రేక్ చేసింది ఉంటుంది. చూసే వరకు అందులో ఆయన రిపేర్ చేస్తాడు. గోల్డ్ అవి ఎవరైనా ఉంటే చిన్న చిన్న ఆర్నమెంట్స్ రిపేర్ చేస్తుంటాడు. మనం చూసే వరకు అందులో ఈ వస్తువులన్నీ దొంగలించి వస్తువులను చిందరవందర పెడితే ఆ విషయం లోపల కిలాగన్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాడు. దాని మీద క్రైమ్ నంబర్ 142/2024 నైట్ హెచ్బి కింద ఒక కేసు నమోదు చేయడం జరుగుతుంది ఎస్ఐ గారు. ఆ విచారణలో భాగంగా ఆ కేసు విచారించుకుంటూ పోతుంటే ఈరోజు ఒక వ్యక్తి సస్పీషియస్గా కనిపిస్తుంటాడు. ఆ సస్పీషియస్గా కప్పుతుంటే అనుమానాస్పదంగా తిరుగుతుంటే ఆ వ్యక్తిని విచారించి పోలీస్ స్టేషన్ తీసుకొని విచారిస్తే ఆ వ్యక్తి పేరు మన్యంకొండ. ఆ విచారిస్తే ఏం చేస్తాడంటే, ఆయన 23 తారీఖు నాడు మధ్యరాత్రి లాక్ బ్రేక్ చేసిన వస్తువులు ఈయన దగ్గర చూపిస్తా అని చెప్తే అక్కడ పోయితే ఆయన దగ్గర రికవరీ అవుతాయి వస్తువులన్నీ. ఇంకేమైనా చేసినావని ఫర్దర్ విచారిస్తే సెప్టెంబర్ నెల లోపల ఆంజనేయ స్వామి గుడి లోపల కూడా గంట, మిగతా విగ్రహము, ఈ టెంపుల్కి సంబంధించిన యాంప్లిఫైయరు, ఈ చెంబులు, ఈ మర చెంబు, ఈ వస్తువులన్నీ కూడా టెంపుల్లో థెఫ్ట్ అయితే అది కూడా కిలాగన్పూర్ పోలీస్ స్టేషన్లోనే రిజిస్టర్ అయి ఉంటుంది. కాబట్టి ఆ వస్తువులు కూడా ఈయన దగ్గర రికవరీ చేయడం జరిగింది. అప్పుడు ఈ 2 వస్తువులు ఉంటే ఇద్దరు మధ్యవర్తులను పిలుచుకొచ్చి పంచనామా రాసి ఆయన పంచుల సమక్షంలో ఆ వస్తువులన్నీ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 నేరాలను డిటెక్ట్ చేయడం లోపల కిలాగన్పూర్కి సంబంధించిన కిషన్ PC 2615, మున్వర్ PC 1948, నాగిరెడ్డి HG 382ల సహకారంతో కిలాగన్పూర్ SI పర్టికులర్గా కొత్తకోట CI పర్యవేక్షణలో ఇది ఛాలెంజ్గా తీసుకొని ఈ 2 కేసులు విత్-ఇన్ 2 days లోపల డిటెక్షన్ చేసి ఆ సామాన్లు ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో వెంకటాచారి దరఖాస్తుకు ఆయన ఇచ్చిన సూచనల ప్రకారం ఈ కేసు అనేది డిటెక్షన్ చేయనందుకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా తరఫున SI కిలాగన్పూర్ను అభినందిస్తున్నాం. 28 తారీఖు నాడు ఒక మూట నిన్న పెబ్బేరు సంత ఉంటే కర్నూలు నుంచి సెల్ ఫోన్లు చేసే ప్రొఫెషనల్ అఫెండర్స్ ఒక 4 వ్యక్తులు ఒక ఆటో తీసుకొని వచ్చి పెబ్బేరు మరి పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు చేయడానికి వస్తుంటే అనుమానాస్పదంగా తిరుగుతుంటే ఆల్రెడీ ఒక ఉపేంద్ర అనే వ్యక్తితో ఒక సెల్ ఫోన్ పోయిందని ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తుండగా అనుమానాస్పదంగా ఈ 4 వ్యక్తులు ఒక ఆటో ఉంటే ఆ 4 వ్యక్తులను ఆటోతో సహా పోలీస్ స్టేషన్ తీసుకొని విచారిస్తే ఈ 4 వ్యక్తులు కూడా ఈ ఉపేందర్ దగ్గర ఏదైతే దొంగలించారో ఆ ఫోన్ కూడా వాళ్ళ దగ్గర రికవర్ చేయడం జరిగింది. వీళ్ళకి ఇంతకుముందు కూడా పాత ప్రీవియస్ హిస్టరీ ఉంది. వీళ్ళని విచారించి ఈ 4 వ్యక్తులు ఎవరంటే లక్ష్మీ దుర్గారావు అనే వ్యక్తి ప్రకాశం డిస్టిక్, ఇంకొక ఆయన లక్ష్మణ్ పల్నాడు డిస్టిక్, ఇది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆయన, ఇంకొక ఆయన సాగర్ బాబు పల్నాడు డిస్టిక్, ఇంకొక ఆయన షేక్ బాబా ఈయన కూడా పల్నాడు. వీళ్ళు ఆ ప్రాంతం నుంచి వచ్చి ప్రాంతంలో అఫెన్సులు చేయడానికి ఒక ఆటో ఎంగేజ్ చేసుకొని వచ్చి ఒక అఫెన్స్ చేయగానే ఇమీడియట్లీ వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు దొంగలించిన 2 సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక ఆటో అనేది రికవర్ చేయడం. కాబట్టి ఇమీడియట్ ఫర్దర్ అఫెన్స్ కాకుండా వీళ్ళను పట్టుకొని ఈ కేసు పురోగతిలో ఈ పెబ్బేరు SI ఆయన టీంను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఆయన అభినందించడం జరిగింది.
వీళ్ళ కేసులు ఇంతకుముందు వీళ్ళు దాదాపు ఒక 10 కేసులలో అఫెన్సెస్లో ఉన్నారు. అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారు. మొత్తం 10 కేసులలో అఫెన్స్ నుండి ప్రొఫెషనల్ అఫెండర్స్ను పెబ్బేరు రాగానే ఇమీడియట్ పట్టుకొని ఫర్దర్ అఫెన్స్ జరగకుండా చేయడం జరిగింది. కాబట్టి పెబ్బేరు లోపల ఇన్ఫర్మేషన్ తీసి కేసు డిటెక్షన్ చేయడం లోపల పిసి నరసింహ, తర్వాత ఘోష్ పాషా వీళ్ళని కూడా అభినందించడం జరుగుతుంది. కాబట్టి ఈ 5 కేసులు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఈ మొత్తం కూడా ఈ సిఐ కొత్తకోట పర్యవేక్షణలో కిలాగాన్పూర్ మరియు పెబ్బేరు పోలీస్ స్టేషన్లో పోలీస్ ఎఫెక్టివ్గా పనిచేసి ఈ 5 కేసులు డిటెక్షన్ చేసినందుకు అందరికీ కూడా అభినందిస్తున్నాము. అసలు 26/11/2024 నాడు ఏదుట్ల గ్రామం చెరువు దగ్గర ఒక 20 పిగ్స్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దొంగతనం చేసుకొని పోయినారు అని ఒక కంప్లైంట్ ఇస్తాడు. అదేవిధంగా అంతకు ఒక 1 వీక్ ముందు కూడా ఈ పెద్దమందడి పోలీస్ స్టేషన్లో కూడా ఒక 30 పిగ్స్ ఎవరో గుర్తు తెలియని దొంగలు వచ్చి ఎత్తుకపోయినారు అని 2 కంప్లైంట్ ఇస్తే 2 కేసులు రిజిస్టర్ చేసి ఎవరు చేశారని టెక్నాలజీ ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ చేసి ఈ టవర్ డంప్ ద్వారా ఎవరెవరు పాత నేరస్తున్నారు ఎంఓ అఫెండర్స్ అని విచారిస్తే ఇందులో ఒక అనుమానాస్పదమైన నంబర్ వస్తే ఆ వ్యక్తిని ట్రేస్ అవుట్ చేసి ఆ వ్యక్తిని నిన్న ఈ గోపాల్పేట ఎస్ఐ నరేష్ తీసుకొచ్చి విచారిస్తే ఆయన చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆ నేరానికి ఒప్పుకున్న విధానం ఏమిటంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే పిక్స్ ఉంటాయో ఎక్కడైతే అవి పిక్స్ ఉంటాయో ఆ ఏరియానంతా ముందు మోటార్ సైకిల్ మీద వచ్చి ఈయన రక్కీ చేసుకొని పోతాడు. ఈ కర్నూలుకు సంబంధించిన బాలరాజ్, మహేష్ అనే వీళ్ళు ముగ్గురు ముఠాగా ఏర్పడి వీళ్ళు నైట్ టైంలో దినంలో అయినా రక్కీ చేస్తాడు మోటార్ సైకిల్ మీద. నైట్ టైంలో ఆ ముగ్గురు వచ్చి బొలెరో తీసుకొని వచ్చి మధ్యరాత్రి వచ్చి ఆ పిక్స్ అన్ని వేసుకొని తీసుకుపోయి బెంగళూరులో అమ్ముకోవడం జరుగుతుంది. ఇది కర్నూలు ప్లస్ ఈ తెలంగాణ ఈ 2 ప్రాంతాల లోపల వీళ్ళు చేస్తారు. ఈ విషయం లోపల కూడా ఈ మన గోపాల్పేట ఎస్ఐ నరేష్ ఒక 2-3 డేస్ ఈ డిటెక్షన్ డ్యూటీలను పోయి ఈ 2 నేరాలను కూడా డిటెక్షన్ చేయడం జరిగింది. ఆయనకు కూడా ఈ పోలీస్ మా తరఫున ఆయనకు ఆయన టీం కూడా అభినందనలు తెలియజేయడం జరుగుతుంది.